వైద్యారోగ్య శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, సంబంధిత శాఖ అధికారులు హాజరయ్యారు. డిజిటల్ హెల్త్ కార్డులు, మెడికల్ కాలేజీల నిర్వహణ, బీబీనగర్ ఎయిమ్స్ పై వారు సుదీర్ఘంగా చర్చించారు. మెడికల్ కాలేజీ ఉన్న ప్రతి చోట నర్సింగ్, పారామెడికల్ కాలేజీలు ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకు కామన్ పాలసీని తీసుకురావాలని అధికారులను సీఎం ఆదేశించారు. కొడంగల్లో మెడికల్ నర్సింగ్ కాలేజీల ఏర్పాటును పరిశీలించాలని సూచించారు. బీబీనగర్ ఎయిమ్స్ లో పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేలా చూడాలన్న సీఎం, ఎయిమ్స్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ఎయిమ్స్ ను సందర్శించి పూర్తిస్థాయి రిపోర్టు తయారు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డును ఒక యూనిక్ నెంబర్తో అనుసంధానం చేయాలన్నారు. అలా చేయడం వల్ల ఏది అత్యవసర పరిస్థితుల్లో సరైన వైద్యం అందించడానికి ఆస్కారం ఏర్పడుతుందన్నారు. ఇక హెల్త్ ప్రొఫైల్ కార్డుతో ఆరోగ్యశ్రీని అనుసంధానం చేయాలని అధికారులను ఆదేశించారు.